నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు ప్రజలందరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కాకినాడ నగరపాలక సంస్థ ఫిల్టర్ ప్లాంట్ వచ్చి పైప్ లైన్ కి లీక్ ఏర్పడి మంచినీటి సరఫరా ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు గమనించి అత్యవసరమైన మంచినీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి సమీప ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ సముద్ర తీర ప్రాంతంగా ఉన్న కారణంగా చుట్టుపక్కల కాలువల నుండి గుర్రపు డెక్క మరియు చెత్త పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల బారిన పడి రోగాల పాలవడం, అంతేకాకుండా వర్షాకాల ప్రాంతంలో తీవ్ర ముంపుకు గురవడం జరుగుతుందని అన్నారు. సామాన్య ప్రజలు మరియు రైతులు ఈ గుర్రపు డెక్క కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం ముందుగానే గుర్రపు డెక్కను తొలగించి ఆయా ప్రాంతాలు ముంపునకు గురవకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తూ కూలీలకు అంతంత మాత్రంగా జీతాలు ఇవ్వడం కారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. चलो गाड़ी निकालो. आप छूट गया तो पानी में बताओ. కాకినాడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి సామలకోట వైపు నుంచి కానీ పెదపూడి రామేశ్వరం వైపు నుంచి కానీ కాలువలు, అలాగే పొలాలను తడిపిన తర్వాత వచ్చే డ్రైన్స్ అన్నీ కూడా ప్రవహిస్తూ బిక్కవోలు డ్రైన్ ద్వారా సముద్రపాయలో కలిసే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక కాలువల్లో విపరీతంగా గుర్రపటకు పెరిగిపోతున్నది. ఉపాధి హామీ పథకానికి కూడా సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ఉపాధి పనులు అంతంత మాత్రంగా జరుగుతూ యథావిధిగా తూటుండిపోతుంది. ఒక్కోసారి తీసినట్టు కనబడద్ది, అది మళ్ళీ మొలకెత్తడం అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే, స్థానికంగా నివాసాలు ఉంటే పెద్ద ఎత్తున దోమలతో ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. రెండోది, వర్షాలు బాగా పడినప్పుడు ఈ తూటు వల్ల నీరు ప్రవహించగా పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. ఇది చాలా తీవ్ర అసౌకర్యంగా ఉంది. అలాగే రైతాంగం కూడా ఈ తూటుకర్ర వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొలానికి సరిపడా నీళ్లు రావు, అనేక రకాల ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్కన సామాన్య ప్రజలు, మరో పక్కన అందరికీ తిండి పెట్టే రైతులు ఎదుర్కోవడానికి కారణమైన ఈ గుర్రపడెక్కని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఎందుకు ప్రభుత్వం కానీ సంబంధిత ఉన్నతాధికారులు కానీ స్పందించడం లేదో సామాన్యుల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఇంకా వర్షాకాలం ప్రారంభమైపోతుంది.
ఇప్పుడు కానీ ఆ గుర్రపుడెక్క తొలగించి ఆయా కాలువల్లో పూడికలు తీయకపోతే రేపు మళ్ళీ ముంపు బారిన పడతాయి. మళ్ళీ ముంపు బారిన పడితే మళ్ళీ వరదలు, ఆ వరద సహాయ కార్యక్రమాలు ఇదేదో వలగబోసుకుని ఎత్తుకునే కార్యక్రమంగా ప్రభుత్వం ఉంటుంది తప్ప ముందస్తుగా ఎందుకు ఈ చర్యలు చేపట్టడం లేదు? ఎండాకాలంలో ఉన్నప్పుడే కాలువలు కానీ ఏదైనా డ్రైన్స్ కానీ పూడికి తీయించుకోవాలి. వర్షాలు పడక ముందే గుర్రపు డెక్క లాంటివన్నీ కూడా తొలగించుకున్నట్లయితే ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు ఏ రకంగా ఇబ్బంది లేకుండా నీటి ప్రవాహం సాగుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కాలువల్లోనూ డ్రైన్స్లోనూ ఉన్న గుర్రపు డెక్కలను తొలగించడం, పూర్తి స్థాయిలో పూడికలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మే 13వ తేదీన జరిగిన సాధారణ ఎన్నికల్లో సహకరించిన విధంగానే జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలకు కూడా ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండడం కానీ ర్యాలీలు నిర్వహించడం కానీ చేయకూడదన్నారు. ఎలక్షన్ కమిషన్ నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కౌంటింగ్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజు పోలీసు వారికి సహకరించకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మే 13, 2024 జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ సహకారంతో పాటు మన కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ సార్ అండ్ పోలీస్ సిబ్బందులు అందరూ కష్టపడి ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపించారు. అదేవిధంగా ఆ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని కౌంటింగ్ కూడా మనకి జూన్ 4th జరిగిపోతుంది. ఈ సమయంలో మనం ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్గొనకుండా పోలీస్కి పూర్తి మద్దతు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ర్యాలీలు కానీ లేకపోతే 4-5 ఎక్కువ గుమిగూడడం కానీ చేయకుండా వీళ్ళు ఏదైనా కావాలంటే ముందే మనము ఎలక్షన్ అఫీషియల్స్తో పాటు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందన్నది చెప్తున్నాము. అదేవిధంగా ఆ రోజు కూడా పోలీస్ అందరూ కూడా ఈ జిల్లా పూర్తిగా మనము సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నాము. దానికి అందరూ కూడా ఆల్ పొలిటికల్ పార్టీసు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా మనం విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము 13వ తారీఖు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్కే నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కొంతమంది పైన రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది పైన ఈ బైండ్ ఓవర్స్ కట్టడం జరిగింది. బైండ్ ఓవర్స్ని క్రాస్ చేసిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధమైన కఠిన చర్యలు మనకి కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఆర్ చట్టంకి వ్యతిరేకంగా ఎవరైనా పాల్గొన్నారంటే కానీ వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి చెప్పుకుంటున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ ఫిల్టర్ ప్లాంట్కు వచ్చు పైప్ లైన్కి లీక్ ఏర్పడి మంచినీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరా కొరకు సామర్లకోట నుండి శశికాంత్ నగర్ ఫిల్టరేషన్ ప్లాంట్ పైప్ లైన్లో ఏర్పడిన లీక్ కారణంగా రిపేర్లు నిమిత్తం ఈ నెల 23వ తేదీ నుండి మంచినీటి సరఫరా నిలుపుదల చేశారు. ఈ కారణంగా శశికాంత్ నగర్, శ్రీ విద్యా కాలనీ, భాస్కర్ నగర్, దుమ్ములపేట, సాంబమూర్తి నగర్, ఏఎంజీ స్కూల్ ప్రాంతం, శ్రీనివాస బ్యాంక్ కాలనీ, గైగల్పాడు తదితర ప్రాంతాల్లో మంచినీరు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో నగరపాలక సంస్థ విఫలం కావడంతో ప్రజలు మంచినీటి కొరకు రోడ్డు ఎక్కి ఖాళీ బిందెలతో వెనుతిరగడం జరుగుతుంది. 3 రోజులలో మరమ్మతులు పూర్తి చేస్తామని ప్రకటించిన అధికారులు 5 రోజులు కావస్తున్న పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా ప్రజల కష్టాలు గమనించి అత్యవసరమైన మంచినీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు.
मारलं ते का लढी कोणी आती देखो अब कितने गाले नहीं हुए लाल साड़ी डाल ले को आती है ये हाथ कौला हाथ है తెచ్చారు మీరేనా ఈ ట్యాంకా వేరే ట్యాంకా అంటే